రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం కులగణన సర్వే సమాచారాన్ని ఉపయోగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బడ్జెట్లో కేటాయింపుల కోసం ఈ సమాచారాన్ని వినియోగిస్తామని తెలిపారు. కులగణన సర్వే వివరాలు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రకటనను వేర్వేరుగా ప్రవేశపెట్టారు. కులగణన తప్పుల తడకగా ఉందని, బీసీ జనాభా దక్కించారని విపక్ష సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కులగణన సర్వేలో 42 లక్షల మంది బీసీల సమాచారం గల్లంతైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఖండించిన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో కులగణనపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సైంటిఫిక్ సర్వే జరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటి సర్వే అని తెలిపారు. రెండు అంశాలు కూడా అసలు రాజకీయాలకి తావు లేకుండా, నాకు తెలిసి బలహీన వర్గాల మీద లేకపోతే మిగతా ఇతర వర్గాల మీద, వెనకబడినటువంటి వర్గాల మీద ఎవరికి ప్రేమ అభిమానం ఉన్నా, అట్లాగే కేటగరైజేషన్ కోసం ఇన్ని సంవత్సరాలు అందరూ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు నిజమైతే వాళ్ళందరూ ఈ రెండింటినీ ఆమోదించి సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ఆమోదించి అభినందించి స్వాగతించాలి. కానీ ఈ రెండింటికి మేము డిఫర్ అవుతున్నామని చెప్పడం చూస్తూ ఉంటే అసలు నిజంగా మీరు ఇన్ని సంవత్సరాలు మాట్లాడిందంతా కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అన్నట్టుగా ఉంది. మీరు నిజంగా స్వాగతిస్తే దయచేసి ఎస్ ఐ రిక్వెస్ట్, మీరు అభినందించండి, ఆహ్వానించండి.